చెప్పండి అన్న, ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను అరికట్టాలని చెప్పేసి ఒక ధర్నా పెట్టుకోవడం జరిగింది. మీ డిమాండ్స్ ఏంటి, ఏం జరుగుతుంది? నేడు అంటే ప్రభుత్వాల యొక్క ధోరణి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒక పెడధోరణి ఉన్నది. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క స్వార్థం చూసుకోవడం తప్ప పేద ప్రజలైనటువంటి పిల్లల యొక్క విద్యా విధానము మారాలని చెప్పేసి మాటల వరకే వాళ్ళ యొక్క ఎజెండాలలో లేక వాళ్ళ యొక్క ఆర్టికల్స్ రాసుకుంటున్నారే కానీ ప్రభుత్వాలు వాటి పేద పిల్లల పట్ల ఎక్కడ కూడా ఇది విద్యా మార్పు జరగాలని చెప్పేసి ప్రయత్నం చేయట్లేదు. దానికి వ్యతిరేకంగానే ఈ రోజు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున ఈ ఇంద్రాపురం దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ఇంతటితో కాకుండా ప్రజల్లో కూడా తీసుకెళ్లి చైతన్యం చేసి ఊరూరా ఈ రోజు ఎట్లా ఉంది అంటే బళ్ళకెళ్ళి బళ్ళల్లో ఉపాధ్యాయులు లేరు అంటున్నారు కానీ మరి ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య ఎంత, పిల్లలకు అనుకూలంగా ఉన్నటువంటి పాఠశాలలు ఎట్లా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఎలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వము మైమర్చిపోయి ప్రజల మీద, అది ప్రజలకు కాకుండా ఉపాధ్యాయుల మీద నెట్టేసేటువంటి ఇది విధానం సరి అయింది కాదు అని చెప్పేసి సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున మేము ఖండిస్తున్నాం.